గచ్చిబౌలికి 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో లగ్జరియస్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇది లగ్జరియస్ ఫ్లాట్, అలాగే మనం సెమీ ఇండిపెండెంట్ హౌస్ కూడా చెప్పవచ్చు. ఎందుకు అంటే మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫ్లోర్ కి ఒకటే ఫ్లాట్ ఇస్తున్నారు. ఇది చూసుకుంటున్నట్లయితే మనకి టోటల్ గా 4 ఫ్లోర్స్ ఇచ్చారండి. G+4 కింద మనకి పార్కింగ్ ఏరియా ఇస్తున్నారు. అలాగే హైట్ చూసుకుంటున్నట్లయితే కూడా మనకి చాలా హైట్ లో అనేది ఫ్లాట్ అనేది ఇస్తున్నారు. సో డీటెయిల్స్ అవన్నీ మెల్లగా తెలుసుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీత విని. మీరు కనుక మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు మనకి చూసుకుంటున్నట్లయితే మేఘన కన్స్ట్రక్షన్స్ వారి లగ్జరియస్ అపార్ట్మెంట్ లో మనం ఫ్లాట్స్ అనేది సేల్ కి వచ్చాయి. సో ఇప్పుడైతే మనం ఇక్కడ చూసుకుంటున్నట్లయితే 40 ఫీట్ రోడ్, ఇది మనకి కార్నర్ బిట్ అండి. అటు సైడ్ ఇటు సైడ్ మనకి సౌత్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో వస్తుంది ఫ్లాట్. ఇక్కడ మనకి ఎంట్రన్స్ అయితే వెస్ట్ ఫేసింగ్ లో ఇస్తున్నారు. సో ఇటు సైడ్ చూసుకున్న 40 ఫీట్ రోడ్. ఆలస్యం తీసుకోకుండా ఒకసారి సరౌండింగ్ చూసుకుంటున్నట్లయితే చాలా ప్రైమ్ లొకేషన్. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, అమీన్పూర్ మనకి జన్మభూమి ఫేజ్ 1 లొకేషన్ నేమ్ వచ్చి మొత్తం అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, కమర్షియల్ షాప్స్ కి ఆనుకొని మనకైతే ఈ ఫ్లాట్ అనేది సేల్ కి వచ్చాయి. సో ఇప్పుడు లోపలికి వచ్చి మనం పార్కింగ్ ఏరియా అవన్నీ కవర్ చేద్దాము. దీంట్లో మనకి 1638 SFT అనేది వస్తుందండి. అన్డివైడెడ్ షేర్ చూసుకుంటున్నట్లయితే 60 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు. సో ఇప్పుడు ఆలస్యం చేసుకోకుండా లోపలికి వచ్చి పార్కింగ్ ఏరియా అవన్నీ, లిఫ్ట్ పొజిషన్ అవన్నీ చూస్తాం. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి మీరు ఏమైనా చేంజెస్ కావాలన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఏ ఫ్లోర్ కావాలో ఆ ఫ్లోర్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి లిఫ్ట్ వస్తుంది. లిఫ్ట్ ఆపోజిట్ లో మనకి చూసుకుంటున్నట్లయితే స్టేర్ కేస్ ఇస్తున్నారు. సో ఎలివేషన్ అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత లెవెల్ అనేది చాలా అద్భుతంగా చేంజ్ అవుతుందండి. సో ఇక్కడ మనకి చూస్తున్నారు కదా, మనకి టోటల్ గా 4 ఫ్లోర్స్ అనేటివి ఇస్తున్నారు. పార్కింగ్ ఏరియా కూడా చూసుకుంటున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది. ప్రతి ఫ్లాట్ కి మనకు ఒక పార్కింగ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఇది టోటల్ గా 240 స్క్వేర్ యార్డ్స్ అండి. సో మనకి అటు సైడ్ ఇటు సైడ్ 40 ఫీట్ రోడ్ వస్తుంది. సో చూసారు కదా, పార్కింగ్ ఏరియా అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఆలస్యం చేసుకోకుండా పైకి వెళ్ళి ఫ్లాట్ చూసుకుందాం. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసామండి. ఇక్కడ మనకి లిఫ్ట్ వస్తుంది. లిఫ్ట్ పక్కనే మనకి ఫ్లాట్. ఇదంతా మనకి కారిడార్ స్పేస్, లైక్ బాల్కనీ స్పేస్. పైనుంచి ఒకసారి లొకేషన్ చూసుకున్నట్లయితే మనకి మొత్తం లొకేషన్ వ్యూ కనిపిస్తుంది. చూడండి, చాలా ప్రైమ్ లొకేషన్. సో చూస్తున్నారు కదా, చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, కమర్షియల్ షాప్స్ కి ఆనుకునే మనకి ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ అనేటివి ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి మెయిన్ డోర్ దగ్గర చూసుకుంటున్నట్లయితే ఈ చౌక్ ఉంది కదా, క్వాలిటీ ఇండియన్ టేక్ కూడా అనేది ఇచ్చారు. వీలైతే క్వాలిటీకి ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ప్రతిది కూడా క్వాలిటీ యూజ్ చేసి మనకి శాండ్, రెడ్ బ్రిక్స్, సిమెంట్ అన్ని కూడా క్వాలిటీ యూజ్ చేసి మనకి అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు. లోపలికి వెళ్దాం. ఇప్పుడైతే మనం లివింగ్ స్పేస్ లో ఉన్నాం. లివింగ్ స్పేస్ చూసుకుంటున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది. ఎటువంటి లైటింగ్స్ లేకుండా నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఈవినింగ్ టైం అయినా కూడా చాలా వెంటిలేషన్ అనేది ఉంది. అలాగే మనకి వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు. అలాగే ఈ లివింగ్ స్పేస్ చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది. ఇప్పుడు ఆలస్యం చేసుకోకుండా మనం బెడ్రూమ్స్, కిచెన్ ఏరియా అవన్నీ కవర్ చేద్దాము. సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఇది మన కామన్ వాష్రూమ్ అండి. ఇక్కడ ఒక బెడ్రూమ్. సో ఫస్ట్ మనం ఈ బెడ్రూమ్ లో చూసుకుంటున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది. అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు, సజ్జా ఇచ్చారు, అలాగే వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్ గా ఉందండి బెడ్రూమ్. 1638 SFT మనకి 60 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. అన్డివైడెడ్ షేర్, 100% వాస్తు, 24/7 వాటర్ ఫెసిలిటీ. ఇక్కడ నుంచి మనం మియాపూర్ ఎక్స్ రోడ్ చూసుకుంటున్నట్లయితే మనకి జస్ట్ 4 to 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనకి మియాపూర్ ఎక్స్ రోడ్ కి రీచ్ అవ్వచ్చు. అలాగే మనకి డిమార్ట్ అయితే 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుంది. అలాగే గచ్చిబౌలి అయితే ఇక్కడ నుంచి జస్ట్ 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో రీచ్ అవ్వచ్చు. ORR మనకి చూసుకుంటున్నట్లయితే ఎగ్జిట్ 4 నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ లో రీచ్ అవ్వచ్చు. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా, అండ్ డైనింగ్ ఏరియాలో ఇక్కడ మనకి బాల్కనీ కూడా ఇస్తున్నారు. ఈ బాల్కనీ ఇక్కడ నుంచి మనకి లొకేషన్ కూడా చూసుకుంటున్నట్లయితే మొత్తం అపార్ట్మెంట్స్ కి ఆనుకొని ఉంది. అలాగే ఇక్కడ మనకి చూసుకుంటున్నట్లయితే ఇది మనకి కిచెన్ ఏరియా వస్తుందండి. వర్క్ అనేది అవుతుంది. కిచెన్ ఏరియా పక్కనే మనకి పూజా రూమ్ అనేది ఇస్తున్నారు. సో దానికి చౌక్ కూడా పెట్టారు. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్స్ లో మనకి ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఆర్చ్ లాగా ఇచ్చారు. సో ఇక్కడ మనం డోర్ కర్టన్ లేదంటే ఏమైనా పెట్టుకోవచ్చు. సో ఆపోజిట్ డైరెక్షన్స్ లో మనకి బెడ్రూమ్స్ అనేటివి ఉన్నాయి. సో కంప్లీట్ గా ఇది 3 BHK ప్రాపర్టీ అండి. సో ఇప్పుడైతే మనం అనదర్ బెడ్రూమ్ లో ఉన్నాము. దీంట్లో అయితే వెంటిలేషన్ చాలా అద్భుతంగా ఉంది. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఒకసారి ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి సజ్జా ఇచ్చారు, 2 విండోస్ ఇచ్చారు. అలాగే దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇస్తున్నారు. సో ఇక్కడ చూడండి, మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇస్తున్నారు. వాష్రూమ్ లో కూడా మనకి వెంటిలేషన్ పర్పస్ మనకి విండో కూడా పెట్టారు. సో చాలా అద్భుతమైన ప్రాపర్టీ అండి. అసలు వీలైతే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో మనకి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసేలాగా ఇస్తున్నారు. ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ చూపిస్తున్నాను చూడండి. ఈ
బెడ్రూమ్ లో కూడా మనకి సజ్జా ఇచ్చారు. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. సో ఇది మనకి స్మాల్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. విండో కూడా ఇచ్చారు. ప్రాపర్టీ మొత్తం చూసారు కదా. అయితే ఇంకా ఆలస్యం చేసుకోకుండా మనం ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, మన ఐటీ హబ్ గచ్చిబౌలి ఇక్కడ నుంచి జస్ట్ 8 కిలోమీటర్స్ అంటే 10 to 15 minutes లో రీచ్ అవ్వచ్చు. అటువంటి లొకేషన్ లో మన అయితే ప్రాపర్టీ ఉంది. సో మన లొకేషన్ చూసుకుంటున్నట్లయితే అమీన్పూర్ జన్మభూమి phase 1 కూడా అని అంటారు. ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీ చూసుకుంటున్నట్లయితే 3 BHK 1638 SFT ఉంది. అన్డివైడెడ్ 60 square yards ఇస్తున్నారు. దీని ప్రైస్ వచ్చి మనకి 1,05,00,000 అంటున్నారు. ఫిక్స్డ్ ప్రైస్ కాదంటున్నారు, నెగోషియబుల్ కూడా అంటున్నారు. మన ఆలస్యం చేసుకోకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీ ఫ్లాట్ కూడా బుక్ చేసుకోండి. చెప్తున్నాను కదా, ఆల్రెడీ 2 ఫ్లాట్స్ బుక్ అయినాయి. రిమైనింగ్ 2 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీకు ఏ ఫ్లోర్ కావాలో మీరు డిసైడ్ అవ్వండి. వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.